హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి తెలంగాణలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ 2024కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అని రిలీజ్ చేశారు. ఎవరైతే 2024లో తెలంగాణలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కాంపిటెంట్ అథారిటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్కి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ కోటాకి మనకు సపరేట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియోలో కేఎన్ఆర్హెచ్ఎస్ పరిధిలోని ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ 2024 అడ్మిషన్స్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా రూల్స్ చేంజ్ చేసినట్టయింది. అండ్ లోకల్ ఎవరు అండ్ నాన్ లోకల్ ఎవరు, అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో అప్లికేషన్ చేయొచ్చా లేదనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇలాంటి వీడియోస్ ఏం వచ్చినా కూడా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ మరెన్నో వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ చాలా మందికి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి 7893947228 నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది మెంటర్షిప్ సంబంధించి. అవి పే చేసి జాయిన్ అవ్వండి. నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు, visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కౌన్సిలింగ్ రిలేటెడ్ కంప్లీట్గా గైడ్ చేసే బాధ్యత మాది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్ అయినా నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. ఈ 3-4 మంత్స్ కంప్లీట్ టైం అనేది నేను మీకు డెడికేటెడ్గా వర్క్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకు వచ్చిన నోటిఫికేషన్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే గవర్నమెంట్ కాలేజెస్ ప్లస్ ప్రైవేట్ 50% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వచ్చింది. మేనేజ్మెంట్ కోటా బి అండ్ సి కేటగిరీకి సంబంధించి మరొక సపరేట్ నోటిఫికేషన్ అనేది కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు అఫీషియల్గా అయితే రిలీజ్ చేస్తారు. సో దీంట్లో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 4th ఆగస్ట్ 2024 నుంచి 13th ఆగస్ట్ 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్, సింగిల్ రిజిస్ట్రేషన్. మళ్ళీ సెకండ్ రౌండ్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. సో సెకండ్ రౌండ్ నుంచి రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉన్నారో మీరు ఫస్ట్ రౌండ్లోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నాకు 13th 8 2024 ఎండ్ అవుతుంది. మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, 14th నుంచి ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అవుతుంది. నువ్వేమో చాలా వీడియోస్లలో ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ తర్వాత తెలంగాణ ఫస్ట్ రౌండ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రౌండ్ కానీ స్టార్ట్ అవుతుంది అన్నావు. మరి ముందే స్టార్ట్ అయిందంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేరు అండ్ కౌన్సిలింగ్ అనేది వేరు. సో మనకు 14th ఆగస్ట్ నుంచి ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అయ్యి 30th ఆగస్ట్ వరకు ఫస్ట్ రౌండ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో దాని తర్వాతనే తెలంగాణలో ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనకు ఆల్ ఇండియా కోటా జరిగే లోపు తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేసి రెడీగా ఉంటారు. ఎప్పుడైతే ఏఐక్యూ కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్, ఓకేనా, వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ కేస్. ఒకవేళ ఈ సంవత్సరం ఎంసీసీ అయిన కొత్త డెసిషన్ తీసుకుంది, ప్యారలల్ గా రన్ చేయాలి సైమల్టేనియస్గా అంటే సైమల్టేనియస్గా కుదరకపోవచ్చు. ఎందుకంటే మనకు 13th వరకు ఆగస్ట్ వరకు తెలంగాణ సీక్యూ రిజిస్ట్రేషన్స్ జరిగితే మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సైమల్టేనియస్ ఉండకపోవచ్చు. ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాతనే తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో tsmedam.tschhe.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది కన్నడ కోటా, మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ అయితే కాదు. సో ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకున్నారో అప్లికేషన్ చేయడానికి మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే నీట్ యూజీ 2024కి సంబంధించిన ర్యాంక్ కార్డు అండ్ ఎస్ఎస్సి మెమో అండ్ దాంతోపాటు ఇంటర్మీడియట్ మెమో. ముఖ్యంగా ఇప్పుడు చేంజెస్ చేశారు. అయితే యాక్చువల్గా నోటిఫికేషన్లో క్లారిటీ లేదు. సో 6th నుంచి మనకు 10th వరకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. వీళ్ళు 9th 10th అనే మెన్షన్ చేశారు. మేబీ ఇది టైపోగ్రాఫికల్ ఎర్రరా అంటే లోకల్ క్యాండిడేట్ సంబంధించిన ఒక లైన్ ఉంది, ఆ లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 6th నుంచి 12th వరకు ఉండాలి, కానీ 9th 10th అండ్ 11th 12th మ్యాండేటరీగా ఉండాలి అని వాళ్ళు మనకి ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు. స్టడీ సర్టిఫికేట్స్ 2 years ఇంటర్మీడియట్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ టీసీ, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మైనార్టీ వాళ్ళకి మైనార్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2024-2025 సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్, ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు, అండ్ ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్, క్యాప్ వాళ్ళకి క్యాప్ సర్టిఫికేట్, పిఎంసీ వాళ్ళకి పిఎంసీ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్. చాలా డిఫరెంట్ గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసింది ఏంటంటే 9th 10th ఇంటర్ ఎవరైతే తెలంగాణలో చదువుకోలేదో
వాళ్ళు తెలంగాణ లోకల్స్ అయి ఉంటారో, సో ఈ 4 ఇయర్స్ సంబంధించిన రెసిడెన్సీ ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేస్తేనే తెలంగాణలో మిమ్మల్ని అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ జరిగాయి. సో దాన్ని బేస్ చేసుకొని అండ్ 10 ఇయర్స్ అగ్రిమెంట్ అనేది క్లోజ్ అయింది. దాన్ని బేస్ చేసుకొని 9th, 10th, 11th, 12th అనేది తెలంగాణలో ఖచ్చితంగా మ్యాండేటరీగా చదువున్న వాళ్ళనే లోకల్ గా కన్సిడర్ చేస్తామనే ఉద్దేశంతో ఎవరైతే నాన్ లోకల్ స్టేటస్ కోసం అప్లికేషన్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ 4 ఇయర్స్ సంబంధించిన 9th, 10th, 11th, 12th కి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో మీరు మాన్యువల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ మాన్యువల్ డాక్యుమెంట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మీద ఇంకా ఫైనలైజేషన్ అంటే కన్ఫర్మేషన్ లేదు, ప్రాస్పెక్టివ్ లో సరిగా లేదు. అండ్ ఆధార్ కార్డు 500 KB ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బిలో 500 KB PDF లో ఉండాలి. సో దాంతోపాటు క్యాండిడేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. నేను లాస్ట్ లో ఫిజిక్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అంటే ఇందులో ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదండి. ఒకటే ఒక చిన్న పాయింట్ ఇచ్చాడు, క్యాండిడేట్స్ హూ ఆర్ డొమిసైల్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ జీవో నెంబర్ 33 19/7/2024 ఈ రూల్స్ ప్రకారం మేము నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాము. ఈ జియో ప్రకారం లోకల్స్ అండ్ నాన్ లోకల్ రూల్స్ అనే ఫ్రేమ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఈ జియో ఏదైతే ఉందో మనకి ఎక్కడ అవైలబుల్ గా లేదు. సో ఈ జియో ప్రకారం ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎండింగ్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ చదివి ఉండాలి. అంటే 9th, 10th, 11th, 12th తెలంగాణలో మ్యాండేటరీగా చదివిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోకల్ గా తీసుకుంటామని మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా 12th ఎవరైనా చదవకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేసి మీరు తెలంగాణలో అప్లికేషన్ చేసుకోవచ్చు. రూల్స్ అనేవి కంప్లీట్ గా చేంజ్ చేశారు. నేను వీటికి సంబంధించి ఒకసారి తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే ఇది నాకు కూడా కొత్తనే, సో ఫస్ట్ టైం రిలీజ్ చేశారు. 6th నుంచి 12th వరకు 7/4 రూల్ అనేది ఇంతకు ముందు ఉండేది. సో ఈ 7/4 రూల్ తీసేసి 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ 9th, 10th, 11th, 12th మ్యాండేటరీగా చదివి ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేశారు. నేను ఒకసారి యూనివర్సిటీ వాళ్ళతో ఎవరితో మాట్లాడిన తర్వాత ఈ రూల్స్ కి సంబంధించి కంప్లీట్ వీడియో అనేది చేస్తాను. ప్రజెంట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం లేకుండా, సో క్యాండిడేట్స్ ఆర్ హూ ఆర్ డొమిసైల్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ 3,500 రూపాయలు ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 2,900 రూపీస్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి. ఇది నాన్ రీఫండబుల్. నేను రేపు మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఎలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు తెలంగాణ లోకల్ స్టేట్స్ నాన్ లోకల్ స్టేట్స్ సంబంధించి కంప్లీట్ రూల్స్ జియో చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటి వరకు మనకి అవైలబుల్ గా లేదు. 2023 వరకు ఒక రకంగా ఉంది కౌన్సిలింగ్. 2024 నుంచి కంప్లీట్ గా డిఫరెంట్ గా లోకల్ రూల్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీకు సపరేట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో జియో నెంబర్ 33 19th July 2024 జియో దొరికిన తర్వాత ఆ రూల్స్ రెగ్యులేషన్ చదివిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ గా జియో నెంబర్ 646 ఏదైతే ఇంతకు ముందు 2023 వరకు రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అనేవి కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది క్లారిటీగా మీకు అర్థమైందా లేదా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.